బీసీ బిడ్డల ఆత్మగౌరవం జేఎస్పీ, బీసీ రాజ్యం కోసం పుట్టిన జేఎస్పీ. జయ హో జయ హో జేఎస్పీ, జయ హో జేఎస్పీ. దండేసేయండి పర్లేదు. వేసే అన్న అన్నా సైడ్ చూడన్న అన్నా. सरदार गौतल लच्छन, जोहार सरदार गौतल लच्छन. సాధిద్దాం లచ్చన్న గారి ఆశయాలను, సాధిద్దాం లచ్చన్న గారి ఆశయాలను, పోరాడుదాం లచ్చన్న గారి ఆశయ సాధన కోసం. జోహార్ తెలుగు రాష్ట్రాల్లో పితామహుడు సర్దార్ గౌతల్ లచ్చన్న, జోహార్ సర్దార్ గౌతల్ లచ్చన్న. మీరే కండి పంపించింది. సతీష్ నాడు వెళ్ళాడు కప్పెట్టినకి. నా ఒకసారి నుంచండి. రెడీ ఒకసారి ఇట్లాగండి. ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితులు, బడుగుల పెన్నిది, దేశంలోనే సర్దార్ బిరుదాంకితుడు సర్దార్ గౌతల్ లచ్చన్న గారి 117వ జయంతిని ఈరోజు తెనాలి పట్టణంలోని స్థానిక గౌడ సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ జయంతి కార్యక్రమంలో భాగంగా వారి నిలువెత్తు విగ్రహాన్ని ఇక్కడ చూస్తున్నాం. ఇలా ఇంత గొప్పగా వారి ఆత్మను ఇలా ఇక్కడ నిలపడం జరిగింది. సర్దార్ గౌతల్ లచ్చన్న అంటే తెలుగు రాష్ట్రాల్లో వారి పేరు తెలవనటువంటి వ్యక్తి లేరు, వారి చరిత్ర తెలవనటువంటి ఉద్యమం లేదు. ఎక్కడ ఉద్యమం ఉందో, ఎక్కడ పోరాటం ఉందో, ఎక్కడ దిక్కుమొక్కు లేని జనం ఉన్నారో, ఎక్కడ అణగారిన వర్గాల ఆత్మగౌరవ పోరాటాలు ఉన్నాయో అక్కడ సర్దార్ గౌతల్ లచ్చన్న నిలబడ్డాడు. గౌతల్ లచ్చన్న జీవితమే ఒక పోరాటం. ఈ ఉద్యమాలకు పర్యాయ పదం గౌతల్ లచ్చన్న. అట్లాంటి గౌతల్ లచ్చన్న జయంతి సందర్భంగా వారి విగ్రహావిష్కరణలో పాల్గొనేటువంటి ఒక గొప్ప అవకాశం నాకు కలిగినందుకు నా జన్మ ధన్యమైందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. మేము స్కూల్కు వెళ్ళే రోజుల్లో, పాఠశాలలో చదువుకునే రోజుల్లో మన కులంలో కూడా ఒక సర్దార్ పుట్టిండట, మన కులంలో కూడా ఒక మొనగాడు పుట్టిండట, ఎక్కడ గర్జించినా ఎక్కడ గాండ్రించినా ఆయన ఎక్కడ అడుగు పెట్టినా అక్కడ విప్లవాలు లేస్తాయట అని పేరు విన్నాం. ఆ తర్వాత ఆయన స్ఫూర్తితోటి తెలుగు రాష్ట్రాల్లో ఆయన బతికున్నప్పుడే సహజంగా ఎవరన్నా ఒక మనిషి పేరు పెట్టుకోవాలంటే ఆయన చనిపోతే పెట్టుకుంటారు. కానీ సర్దార్ గౌతల్ లచ్చన్న బతికున్నప్పుడే తమ పిల్లలకు అట్లాంటి పోరాట యోధుడు, ధైర్యవంతుడు, ధైర్యశాలి, ధీశాలి, గుండె ధైర్యం ఉన్నటువంటి నాయకుడు, అట్లాంటి నాయకుని పేరు పెట్టుకోవాలని చెప్పి ఆయన బతికున్నప్పుడే సర్దార్ గౌతల్ లచ్చన్న అని పేరు పెట్టుకున్నారు తెలుగు రాష్ట్రాల్లో. అంటే అంత కోట్లాది మంది హృదయాలలో నిలిచిపోయినటువంటి నాయకుడు సర్దార్ గౌతల్ లచ్చన్న. ఒక్కటేమిటి, ఏ పోరాటం అని చెప్పుదాం, ఇలా ఎన్ని పోరాటాలని చెప్పుదాం. భారతదేశ చరిత్రలో నేను ఒక సవాల్ విసురుతున్నా, భారతదేశ చరిత్రలో ఇన్ని ఉద్యమాలలో ఇన్ని సమస్యల మీద పోరాటం చేసినటువంటి ఏకైక నాయకుడు గౌతల్ లచ్చన్నే. స్వాతంత్ర ఉద్యమం చేశాడు, గాంధీ మహాత్మంతో పాల్గొన్నాడు, ఉప్పు సత్యాగ్రహ ఉద్యమంలో పాల్గొన్నాడు,
ఆ తర్వాత ఆంధ్ర రాష్ట్ర ఉద్యమంలో పాల్గొన్నాడు, మద్రాసు నుంచి విడిపోయినప్పుడు. ఆ తర్వాత ఇలా జై ఆంధ్ర జై తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాడు. ఆ తర్వాత రైతు ఉద్యమంలో పాల్గొన్నాడు, కార్మిక ఉద్యమంలో పాల్గొన్నాడు. అందుకనే ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు అయ్యాడు. రైతుల ఉద్యమాల్లో పాల్గొని రైతు పక్షపాతి అయ్యాడు. ఆ తర్వాత సపరేట్ మా రాష్ట్రం కావాలని పొట్టి శ్రీరాములు ఆమరణ దీక్ష చేసిన సందర్భం లోపల ఇవాళ మద్రాసు నుంచి విడిపోయినప్పుడు ఆ ఉద్యమంలో పాల్గొన్నాడు. ఆ తర్వాత మర్రి చెన్నారెడ్డి జై తెలంగాణ జై ఆంధ్ర మూమెంట్ ఉన్నప్పుడు జై తెలంగాణ కూడా కావాలని చెప్పి తెలంగాణ రాష్ట్రాన్ని కూడా సపోర్ట్ చేశాడు. ఆ తర్వాత 1948లో స్వాతంత్రం వచ్చిన 1 సంవత్సరం తర్వాత వెనుకబడిన తరగతుల ఉద్యమాన్ని మొదలుపెట్టాడు. అసలు తెలుగు రాష్ట్రాల్లో బీసీ ఉద్యమాన్ని మొదలుపెట్టిందే గౌత లచ్చన్న, సర్దార్ గౌత లచ్చన్న. సర్దార్ గౌత లచ్చన్న మొదలుపెట్టిన ఉద్యమం ఇవాళ 1 ఊరు 2 ఊర్లు 2 నెలలు 3 ఏళ్ళు కాదు, దశాబ్దాలుగా దేశమంతా విస్తరించింది. ఆయన చల్లిన విత్తనాలు ఇవాళ బీసీ ఉద్యమ రూపంలో మొలకెత్తినాయి. అట్లాంటి ఇన్ని ఉద్యమాలకు నాయకత్వం వహించి ఇంత త్యాగం చేసినటువంటి గొప్ప నాయకుడు ప్రపంచంలో ఎక్కడ లేడు. అదే సర్దార్ గౌత లచ్చన్న అగ్రకులాల పుడితే గాంధీ కంటే ఎక్కువ గొప్పవాడేవాడు. కానీ సర్దార్ గౌత లచ్చన్న కళ్ళు గీత వృత్తిలో పుట్టి ఇవాళ కళ్ళు గీత వృత్తిని నిషేధిస్తే బొబ్బిలి పిల్లిలాగా శ్రీకాకుళం జిల్లా నుంచి ఇచ్చాపురం నుంచి మొదలుకుంటే జైరాబాద్ దాకా పోరాటం చేసిండు. అలంపూర్ నుంచి మొదలుకుంటే ఆదిలాబాద్ దాకా పోరాటం చేసిండు. కళ్ళుని వృత్తిని కాపాడడానికి చివరి శ్వాస వరకు పోరాటం చేసిండు. పోరాటాలంటే కామన్గా ఈ రోజులో ఏమనుకుంటారంటే ధర్నాలు, ర్యాలీలు, ఏదో నిరసన ప్రదర్శన అనుకుంటారు. ప్రతి పోరాటంలో జైలుకి వెళ్ళాడు. ప్రతి పోరాటంలో సర్దార్ గౌత లచ్చన్న జైలుకి వెళ్ళాడు. ఆ రోజులో జైలు మామూలు జైలుగా రాజమండ్రి జైలు, ఎక్కడ జైలు అంటే అక్కడ జైలు. ఇలా కనిపిస్తే ఆయన పోరాటం వల్ల అగ్రకుల పాలకులు, అగ్రకుల ప్రభుత్వాలు భయపడి సర్దారు గౌత లచ్చన్న పోరాట పటిమకు తట్టుకోలేక భయపడిపోయి కనిపిస్తే కాల్చివేత పెట్టారు. ఒకవైపు పోరాటం చేస్తూ, ఒకవైపు చెరసాలను తెంచుకొని, ఒకవైపు ప్రజాక్షేత్రంలోకి వచ్చి, ఇంకొక వైపు ప్రజా ఉద్యమాలను నడిపించి అంతిమంగా నా జాతి కోసం నేను పోరాడతా అని చెప్పి బీసీ జెండా ఎత్తుకొని ఆ ఎత్తిన జెండా ఇవాళ మా భుజాల మీద కందించిపోయింది. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో పెద్దలు కేశన శంకర్రావు గారు, ఇవాళ భారతదేశమంతా నేను, ఇవాళ మొత్తం దేశమంతా బీసీ ఉద్యమం మొదలైందంటే గౌత లచ్చన్న గారు వేసిన బీజమే, వారి నాటిన ఇవాళ మొక్కే వటవృక్షం అయిపోయింది. ఇవాళ ఒకవైపు ఉద్యమ నాయకుడే కాదు, ప్రజాప్రతినిధిగా సక్సెస్ అయ్యాడు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో మా శంకర్రావు గారు చెప్పినట్టు మంత్రి పదవి చేశాడు. అదేవిధంగా ఇలా అనేక మంత్రివర్గాల్లో నీలం సంజీవరెడ్డి కానీ, తర్వాత ప్రకాశం పంతులు కానీ, వాళ్ళ మంత్రివర్గంలో మంత్రిగా చేశాడు. అసలు గౌత లచ్చన్న గారు మంత్రి పదవి ఆయన ఎవరిని కూడా ఇట్లా చెయ్యి దాపడగలే నాకు మంత్రి పదవి అని. ముఖ్యమంత్రులే బతిమలాడిరు ఆయనని, నువ్వు మా మంత్రివర్గంలో ఉంటే పాలన మంచిగా ప్రజలకు అందియచ్చు, మా ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది, మీరు ఉండాలి మా మంత్రివర్గంలో అని బతిమిలాడి ఆయన మంత్రివర్గంలో పెట్టుకున్నారు. ఇవాళ సర్దారు గౌత లచ్చన్న 1983 వరకు ఇవాళ అంటే సుదీర్ఘంగా 36 సంవత్సరాల పాటు గౌత లచ్చన్న గారు ప్రజాప్రతినిధిగా ఉన్నాడు. ఎవరు ఉండలే, అధికార పార్టీల లాలుచి పడలే, రాజకీయ నాయకులతోటి పడలే, స్వాతంత్ర పోరాటంతోటి ఇవాళ స్వతంత్ర రాజకీయ పార్టీలో ఉండి శాసనసభ్యుడిగా, శాసన మండలి సభ్యుడిగా, మంత్రిగా ఇవాళ పనిచేసి చరిత్ర సృష్టించిన గొప్ప పాలకుడు మా సర్దార్ గౌత లచ్చన్న అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ఇవాళ గౌత లచ్చన్న ఒక పాలకుడే కాదు, ఒక నాయకుడు, ఒక ఉద్యమకారుడు. ఇవాళ గౌత లచ్చన్న చరిత్ర, గౌత లచ్చన్న యొక్క ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగు రాష్ట్రాల్లో గౌత లచ్చన్న ద్వారా రాజకీయ వనమాలు నేర్చిన వాళ్ళు ముఖ్యమంత్రులయ్యారు. గౌత లచ్చన్న శిష్యులు ముఖ్యమంత్రులయ్యారు. గౌత లచ్చన్న శిష్యులు 100 మంది మంత్రులయ్యారు. గౌత లచ్చన్న శిష్యులు రాజకీయ పార్టీలు పెట్టారు. ఇది నేను చెప్పేది కాదు. ఇవాళ దివంగత ముఖ్యమంత్రి కొనిజేటి రోషయ్య గారే లక్షల మంది సాక్షిగా ప్రకటించిండు, ఇవాళ నేను ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగినంటే, నేను రాజకీయంగా ఉన్నానంటే నాకు రాజకీయ వనమాలు నేర్పినటువంటి గౌత లచ్చన్న గారి పుణ్యమే అని చెప్పాడు.
అంటే గౌత లచ్చన్న గారు శిష్యులు ముఖ్యమంత్రులు అయ్యారు, ఎంపీలు అయ్యారు, కేంద్ర మంత్రులు అయ్యారు, రాష్ట్ర మంత్రులు అయ్యారు. వారు వేసినటువంటి బీజం ఈ తెలుగు రాష్ట్రాల్లో వేలునుకపోయింది. అట్లాంటి గొప్ప మహానుభావుని యొక్క విగ్రహం ఇవాళ తెనాలికి వచ్చింది. కాబట్టి ఇట్లాంటి ఇవాళ చరిత్రను ఒకసారి అధ్యయనం చేసుకుంటూనే వారి చరిత్ర గొప్పతనాన్ని, వారి పోరాట ఫలితాన్ని, పోరాట పటిమను బయట సమాజానికి చెప్తూనే ఇంకొక వైపు వారి చరిత్రను భవిష్యత్ తరాలకు అందించాలి. వారి చరిత్రను భవిష్యత్ తరాలకు అందించాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి, రెండు ప్రభుత్వాలకు బీసీ సంక్షేమ సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం. గౌత లచ్చన్న గారిని కులానికి పరిమితం చేయొద్దు. గౌత లచ్చన్న మహానాయకుడు, మహానీయుడు. మళ్ళీ జన్మలో గౌత లచ్చన్న లాంటి నాయకుడు ఎవరు జన్మించరు. అట్లాంటి గొప్ప నాయకుడు. అట్లాంటి గౌత లచ్చన్న గారి పేరు మీద కేంద్ర ప్రభుత్వం ఇలా జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఒక ప్రాజెక్టుకు ఆయన పేరు పెట్టాలి. అంతర్జాతీయ విమానాశ్రయాలకు వాళ్ళ పేరు పెట్టాలి. అదేవిధంగా జాతీయ స్థాయిలో పార్కులు కానీ, పోస్టల్ స్టాంపు కానీ, అదేవిధంగా జాతీయ స్థాయిలో స్మారకంగా ఉండేటువంటి ఏదైనా ఆయన పేరు భవిష్యత్ తరాలకు అందించాలంటే అది పెట్టాలి. రాష్ట్ర ప్రభుత్వం మేము బీసీ ప్రభుత్వం అని చెప్పుకుంటుంది. ఓకే, దాని మేమేం అంటలేం. కానీ గౌత లచ్చన్న ఇవాళ ఏదైతే భోగాపురం విమానాశ్రయం చేసారో దానికి ఎందుకు గౌత లచ్చన్న పేరు పెట్టలేదు? కాబట్టి గౌత లచ్చన్న విమానాశ్రయంగా పేరు పెట్టాల్సిందే. గౌత లచ్చన్న పేరు పెడితే మీ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. గౌత లచ్చన్నకు పెద్దగా ఒరిగింది ఏమీ లేదు. గౌత లచ్చన్న ఇప్పుడు 26 జిల్లాలు చేశారు. ఒక జిల్లాకు గౌత లచ్చన్న జిల్లా పేరు పెట్టాలి. అదేవిధంగా ఒక ప్రాజెక్టుకు ఇలా మీరు పోలవరం పెడతారా, ఇంకో ప్రాజెక్టుకు పెడతారా, ఒక ప్రాజెక్టుకు గౌత లచ్చన్న పేరు పెట్టాలి. భవిష్యత్ తరాలకు వారి చరిత్రను అందించాలంటే ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాల్లో వారి జీవిత చరిత్రను పాఠ్యాంశంగా తీసుకురావాలి, నాన్ డీటెయిల్ రూపంలో తీసుకురావాలి. వారి జీవిత చరిత్రను భవిష్యత్ తరాలకు అందించాలి. గౌత లచ్చన్నకు మరణం లేదు, గౌత లచ్చన్నకు చావు లేదు. ఈ సూర్యచంద్రుడు ఉన్నంత వరకు ఆయన బతికే ఉంటాడు. ఈ భూగోళం ఉన్నంత వరకు, ఈ ప్రపంచం ఉన్నంత వరకు గౌత లచ్చన్న జీవించే ఉంటాడు. ఆయన అందించిన ఆశయము, లక్ష్యం ఇవాళ మా ముందు ఉంచిపోయాడు. ఇవాళ ఒక మహనీయుడు చెప్తాడు, నీ కోసం జీవిస్తే నీలోనే నిలిచిపోతావు, జాతి కోసం జీవిస్తే చరిత్రలో నిలిచిపోతామంటాడు. ఇవాళ గౌత లచ్చన్న వారి కుటుంబం కోసం కాదు, జాతి కోసం జీవించింది కాబట్టే చరిత్రను నిలిచిపోయాడు. అట్లాంటి యొక్క మహనీయుని చరిత్ర భవిష్యత్ తరాలకు అందించాల్సినటువంటి సామాజిక బాధ్యత కేంద్ర ప్రభుత్వాల మీద, అటు తెలంగాణ ప్రభుత్వం మీద, ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఖచ్చితంగా గౌత లచ్చన్న వారసులుగా ఆయన రక్తాన్ని మా శరీరంలో ప్రవహిస్తుంది, ఆయన యొక్క ఆశయం మా మదిలో మెదులుతుంది, ఆయన యొక్క స్ఫూర్తి మా నరాన ఉప్పొంగుతుంది. అట్లాంటి మహానీయుని ఆశయం కోసం కడదాకా ఆయన అందించినటువంటి జెండా ఏదైతే ఆయన ఆశయం, ఆయన లక్ష్యం ఉందో ఖచ్చితంగా బీసీ ఉద్యమం రూపంలో ఆయన ఆశయాన్ని, ఆయన సిద్ధాంతాన్ని కోట్లాది మంది ప్రజల్లోకి తీసుకుపోతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇంత పెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేసి నన్ను ఆహ్వానించినటువంటి మా ఆత్మీయ మిత్రులకు, మా ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు కేశన శంకర్రావు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ధన్యవాదాలు.